నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు విజయవాడ హైవే పెద్దంబర్పేట నుంచి కేవలం 4 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న కొహెడాలోని ఒక మంచి హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీలో నా వెనుక కనపడుతున్న ఇల్లు ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్తో మీ ముందుకు తీసుకొచ్చాను. దీని గురించి పూర్తి వివరాలు చెప్పడానికి లక్ష్మణ్ గారు బిల్డర్ గారు మాతో ఉన్నారు. తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్ మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంత మంచి జెన్యూన్ ప్రాపర్టీస్, డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇదే విధంగా మాతో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నంబర్ కింద ఇస్తున్నాను. ఈ ఇల్లు గురించి ఏ డౌట్ ఉన్నా లక్ష్మణ్ సార్ నంబర్ పైన ఇస్తున్నాను. తనకు ఫోన్ చేసినట్లయితే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడదు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఇల్లు గురించి పూర్తి వివరాలు అన్నగారిని అడిగి తెలుసుకుందాం. లక్ష్మణ్ అన్న నమస్తే. బాగున్నారు అన్నగారు? ఎగ్జాక్ట్లీ మన ఇల్లు ఎక్కడ లొకేటెడ్ అయింది, ఎన్ని గజాలు కట్టారు, పూర్తి విషయాలు మా కస్టమర్కి చెప్పండి అన్న. ఇది కోయడాలో మెయిన్ రోడ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ లోపలే అంటే మెయిన్ రోడ్ ఇప్పుడు కోహెడ మెయిన్ రోడ్ నుంచి అవుటర్ పెద్దంబర్పేట నుంచి కోహెడకి వెళ్ళే మెయిన్ రోడ్ నుంచి మెయిన్ రోడ్ అవుటర్ నుంచి 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఓన్లీ అవుటర్ నుంచి 1/2 కిలోమీటర్. 1/2 కిలోమీటర్ ఉంటుంది. సర్వీస్ రోడ్ నుంచి ఒక 0.5 లో ఉంటుంది. ఓకే ఓకే. ఇది ఇప్పుడు మన గేటెడ్ కమ్యూనిటీ పేరు ఏంటి? షణ్ముఖ గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండి లేఅవుట్. హెచ్ఎండి లేఅవుట్. ఓకే, హెచ్ఎండి లేఅవుట్ కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు మనకు. ఏం ఉండవు. 30 ఫీట్ రోడ్స్, తామర రోడ్ లేసి ఉన్నవన్నీ. డ్రైనేజ్, కృష్ణ వాటర్ అన్ని వచ్చాయి. కృష్ణ వాటర్ లేదు, డ్రైనేజ్ అంతా ఉంది. ఓకే, ఇప్పుడు మన ఇల్లు ఎన్ని గజాలలో ఉంది? 130 గజాలు, ఈస్ట్ ఫేస్, 25-55 సైజు. అంటే 25 x 50 డైమెన్షన్స్. అంతే. ఎన్ని స్క్వేర్ ఫీట్లు ఉందని మొత్తం? 1000 SFT వస్తుంది. G+1 పర్మిషన్తో ఉందా? G+1 పర్మిషన్ ఉంది. ఓకే, ఇప్పుడు మీరు కన్స్ట్రక్షన్ లెవెల్ ఉన్నప్పుడు మొత్తం తీయించుకోవడం కారణం ఏంటి? ఇప్పుడైతే అన్నీ తెలుస్తాయి కదా, ఎక్కడ ఏం పెట్టింది ఏందని తెలుస్తుంది. అది ఏమైనా సేల్ అయితే తర్వాత కలర్స్ కానీ ఏమైనా కానీ వాళ్ళు ఏది ఇష్టం ఉంటుందో అది వేయించుకునే దానికి ఉంటుందని పెట్టడం అంతే. ఓకే సార్, మంచి ఆలోచన ఇది. ఓకే, హెచ్ఎండి లేఅవుట్ అంటారు కదా, ఇది హైడ్రాక్ సంబంధించిన ఏమైనా పరిధులు ఉన్నాయా లేదా ఒకటి క్లియర్గా చెప్పండి. ఏం లేదండి, ఇది ఏం లేదు. చుట్టుపక్కల చెరువులు కానీ చుట్టుపక్కల ఏం చెరువులు లేవు, కుంటలు లేవు, ఏం లేవు. ఆల్రెడీ హెచ్ఎండి ఎప్పుడో ఇచ్చింది కదా, ఈ మధ్య ఇచ్చిన పర్మిషన్ కాబట్టి. అంటే ఈ హైడ్రా ఎఫెక్ట్ అయినాక నీ పర్మిషన్ ఇచ్చింది. ఓకే ఓకే, అలాంటప్పుడు ఏం ప్రాబ్లం లేదు. లైవ్ లో వచ్చినప్పుడు కస్టమర్ మీరు చూపిస్తారు, చూపిస్తామండి. ఓకే, ఇది 130 గజాలు ఈస్ట్ ఫేస్ అంటారు కదా, దీని రేట్ ఎంత కోడి చేశారు? ఇది 62 లక్షలు చెప్తున్నాము, కానీ ఇది వాస్తవంగా అయితే 68-70 లక్షలు పోయేది. ఇప్పుడు మార్కెట్ బాగలేదని 62 లక్షలకి ఇస్తున్నామండి. ఈ 62 లక్షలు ఏమైనా నెగోషియబుల్ ఉంటుందా? అది చూసి ఇస్తామండి, అంటే కస్టమర్ పేమెంట్ని బట్టి. ఓకే, దీని బ్యాంక్ లోన్ ఎంత వరకు వస్తుంది? బ్యాంక్ లోన్ 80% వస్తుంది. 80% సపోర్ట్ ఇస్తుంది. హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం అన్ని రకాల ఏ ప్రాబ్లం లేదు కాబట్టి మనకి 80% వరకు 100% వస్తుంది. 80% ఇస్తుంది. ఓకే ఓకే, విన్నారు కదా ఫ్రెండ్స్, మనకు లక్ష్మణ్ గారు అయితే ఇల్లు గురించి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మీకు ఇల్లు లోపల ఎలా ఉంది, 2 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. ఎలా ఉందో చూద్దాం. ఇల్లు వరకు వెళ్ళే ముందు మనం ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు కొహెడ విలేజ్లో ఉంటుంది. ఈ కొహెడ అనేది మనకు అబ్దుల్లాపూర్ మండలం, తుర్కెంజాల్ మున్సిపాలిటీ కిందకు వస్తుంది. ఏదైతే మీరు పెద్దరోడ్ చూస్తున్నారో ఇది విజయవాడ హైవే 6 లైన్. ఈ 6 లైన్ హైవే నుంచి జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. అదేవిధంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 చూసుకున్నా, ఇటు 12 చూసుకున్నా, రెండింటికి మధ్యలో సర్వీస్ రోడ్ ఉంటుంది. సర్వీస్ రోడ్ నుంచి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఇది ఒక షణ్ముఖ హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీ, ఎక్సలెంట్ మంచి ప్రాపర్టీ. మన ఇంటి ముందే మనకు పార్క్ ఉంటుంది, అన్ని రకాల వసతులతో చాలా బాగుంటుంది. మనకు అతి దగ్గరలో శ్రీ చైతన్య కాలేజ్ ఉంటుంది. అదే కాకుండా కానీ నారాయణ కాలేజ్ కానీ, ఇటు మన పక్కకు దగ్గరనే అతి దగ్గరలో కరాన్ కలెక్టరేటు, ఫాక్స్కాను, అదేవిధంగా ఆదిబట్ల TCS మంచి ఎంప్లాయ్మెంట్ జోన్కు అతి దగ్గరలో, ఇటు విజయవాడ హైవేకు 4 కిలోమీటర్ డిస్టెన్స్లో, ఇటు సాగర్ హైవేకు జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో, 2 హైవేల మధ్యలో ఎక్సలెంట్ ప్రాపర్టీ, చాలా బాగుంటుంది. ఇక ఇల్లు విషయానికి వస్తే 130 గజాలలో ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. దీని ముందు రోడ్డు చూసుకునేది మనకు 30 ఫీట్ వైడ్ రోడ్డు, అది కూడా మనకు డాంబర్ రోడ్ వేయబడ్డది. మనకు డ్రైనేజు, కృష్ణ వాటర్ అయితే మనకు టైం పడుతుంది. మనకు లోపలికి ఎంట్రెన్స్ కాగానే మనకు 3వ ఇల్లు, మన పక్కకి ఒక ఇల్లు ఉంటుంది, కార్నర్ బిట్టు, వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది, అన్ని రకాల చాలా బాగుంటుంది. 2 BHK పోర్షన్. ఇక దీని డైమెన్షన్ చూసుకుంటే 25 x 55 డైమెన్షన్లో 1000 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. లోపల ఇల్లు ఎలా ఉందో చూద్దాం. బిల్డర్ లక్ష్మారెడ్డి గారు చెప్పిన విధంగా కన్స్ట్రక్షన్లో తీయడం గల కారణం ఏంటంటే, ఇప్పుడు కూడా మీరు
ఈ సెలక్షన్ చేసుకున్నట్టయితే మీకు మీరు అనుకూలమైన కలర్స్ కానీ ఇల్లు ఎలివేషన్లో ఏ కలర్లు కావాలో ఆ కలర్లు మీకు ఇవ్వడం జరుగుతుంది. చూసుకోండి మనకు అన్ని రకాల ఇక్కడ ఇది ఈశాన్యం అయితే ఈశాన్యంలో బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసుకున్నది మన గేట్ కూడా చూసుకోండి ఎంత స్టాండర్డ్ గేటో, మంచి గేట్ కూడా పెట్టి ఇవ్వడం జరుగుతుంది. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేస్తారు. తిని ఎక్కడ చేసినా కానీ మంచి కరీంనగర్ లైట్ వెయిట్ రెడ్ బ్రిక్తోని, అదేవిధంగా ఎక్కడ కూడా డస్ట్ వాడకుండా మంచి శాండ్తో భద్రాచలం ఇసుకతో ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ చేయబడుతుంది. మంచి క్యూరింగ్తో చాలా బాగా చేయడం జరుగుతుంది. పైకి వెళ్ళడానికి మనకు మెట్ల కింద ఒక వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా, అన్ని రకాల ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా మంచి వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ ఇవ్వబడింది. మనకి ఇది పార్కింగ్లో ఒక 2 బైకులు పెట్టే విధంగా మనకి పార్కింగ్ ఇవ్వబడింది. ఎందుకంటే మనకు 30 ఫీట్ రోడ్ ఉంది కాబట్టి బయటనే మన కార్ పార్కింగ్ చేసుకునే విధంగా ఉన్నదన్న ఉద్దేశంతో పార్కింగ్ తక్కువ ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు చూస్తున్నారో ఇక్కడ మనకు అన్ని రకాల మంచి టైల్స్ ఇవ్వడం జరుగుతుంది. సింహద్వారం వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్ ఉంటుంది. సింగిల్ డోర్ ఇవ్వడం వల్ల ఏంటంటే దీని స్టాండర్డ్స్ చాలా బాగుంటుంది. డబల్ డోర్ కన్నా సింగిల్ డోర్ చాలా బాగుంటుంది. చూసుకోండి మంచి ఫినిషింగ్ తోని ఎక్సలెంట్ మనకు మెటీరియల్ అయితే వాడడం జరిగింది. హార్డ్వేర్ దీనికి వాడిన చోకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టెక్ చేయబడి, దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇటు చూసుకుంటే మనకు 3000 కెపాసిటీ గల సంప ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద సంప ఎందుకంటే G+1 పర్మిషన్తో ఉంది. భవిష్యత్తులో మీరు ఇంకో ఫ్లోర్ వేసుకున్నా కానీ నీళ్ళకి ఎలాంటి తక్కబడకుండా ఉద్దేశంతో కట్టడం జరిగింది. చూసుకోండి ఇటు కూడా మనకు ఇది ఈస్ట్ సింహద్వారం అయితే ఇది నార్త్ అవుతుంది. నార్త్ కూడా వాస్తు ప్రకారం ఒక డోర్ ఇవ్వడమే కాకుండా మంచి సెట్ బ్యాక్లతో చాలా బాగుంటుంది. లోపల 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. ఈస్ట్ సింహద్వారం నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్న పార్కింగ్ చూసారు కదా, చాలా బాగుంది. చుట్టుపక్కల లొకేషన్ కూడా చాలా బాగుంది. చూసుకోండి వీళ్ళ ప్లాన్ చాలా బాగుంది కాబట్టి విశాలమైన హాల్ ఇవ్వడం జరిగింది. 25x55 డైమెన్షన్స్లో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఎక్సలెంట్ హాలు. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మార్బుల్స్తోని మంచి పట్టీలతో ఇవ్వడం జరిగింది. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఫాల్ సీలింగ్ కూడా అన్ని రకాల మనకు పూర్తి కంప్లీట్ వర్క్ చేసేబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మనకు వెంటిలేషన్ పరంగా యాక్చువల్గా ఇప్పుడైతే అందరూ UPVC విండోలు పెడుతున్నారు. తను అదే కాకుండా ఓల్డ్ మోడల్ అయినా సరే మంచి మనకు గుడ్డుతో అయితే వాడడం జరిగింది. మంచిగా చూసుకుంటే ఇక్కడ కూడా మనం ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా ఒక మంచి గ్రానైట్తో కూడా ఒక పోర్షన్ అయితే మనకి ఇవ్వబడి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది చూసుకున్నట్లయితే మనకి ఏదైతే ఖాళీ స్థలం చూస్తారో ఇది డైనింగ్ పెట్టుకునే ఉండే విధంగా మనకైతే ఒక 4 మెంబర్స్ డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఇది కామన్ బాత్రూమ్. ఇక్కడ ఒక వాష్ బేసిన్ కూడా ఇవ్వబడుతుంది. ఫ్రెండ్స్ ఇటు చూసుకున్నట్లయితే ఇది మనకు ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక 2 పూజ చేసుకునే విధంగా 2 రెక్కల డోర్తోని ఎక్సలెంట్ మంచి టైల్స్తో అయితే మనకు పూజ గది ఇవ్వడం జరిగింది. ఒక 2 వంట చేసుకునే విధంగా మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని వెంటిలేషన్ పరంగా విండోతోని ఇటు చూసుకుంటే మనకి ఇటు కూడా బయటకు వెళ్ళడానికి ఒక డోర్ పెట్టేది వాష్ ఏరియాకి వెళ్ళడానికి అన్ని రకాల సరిపెట్టని సెల్ఫ్ లోడ్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ కోహెడ అనేది మనకు అబ్దుల్లాపూర్ మండలం తుర్కెంజాల్ మున్సిపాలిటీకి వస్తుంది. ఇక్కడ లొకేషన్లో మాత్రం చాలా మంచి లొకేషన్ ఇది. ఎందుకు లొకేషన్ అంటున్నా అంటే మంచి వాతావరణము, చుట్టుపక్కల మంచి చాలా బాగుంటుంది వాతావరణం, మంచి పీస్ఫుల్ వాతావరణము. మనకు జస్ట్ LB నగర్ నుంచి ఒక 14 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. ORR కూడా చాలా మనకు అతి దగ్గరలో ఉంటుంది. చుట్టుపక్కల ఇక్కడ అతి దగ్గరలో మనకు లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అదే కాకుండా అకాడమిక్ హై స్కూల్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకు హైదరాబాద్ దగ్గరలో G ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఈ స్కూల్సే కాకుండా చిన్న స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ సూపర్ మార్కెట్ కానీ ప్రతి ఒక్కటి మనకు చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూసుకోండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో, మంచి ఫ్లోరింగ్తోని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో 6x6 బెడ్ కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి ఫేషియస్ వచ్చింది. పైన కూడా మనకు ఫాల్సింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ టైంలో తీసుకుంటే మీకు అనుకూలమైన కలర్స్ కానీ చాలా 100% మీరు వాడుకోవచ్చు. ఇంత పెద్ద బీరువా పెట్టుకునే విధంగా ఒక మన బీరువా స్పేస్ ఇవ్వడమే కాకుండా సరిపడిన సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి బాత్రూమ్ ఎంత ఫేషియస్ వస్తుందో, చాలా పొడుగా చాలా బ్రహ్మాండంగా వచ్చింది. దీంట్లో వాడిన టైల్స్ కానీ అన్ని రకాల చాలా బాగున్నాయి. మీకు వాడబోయే నల్లలు కానీ మీకు లాట్రిన్ సంబంధించిన కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ గలే పెట్టడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. దీని పక్కకే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా వాళ్ళ సామాన్లు ఉన్నాయి, తాళం వేసుకున్నారు కాబట్టి లోపల చూపించలేకపోతున్నాను. మీరు లైవ్లో చూడొచ్చు. అది కూడా చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే 25x50 డైమెన్షన్లు చాలా బాగా వస్తాయి. అందులో కూడా ఒక 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా చాలా బాగుంటుంది. దానికి కూడా లోపల వెంటిలేషన్ పరంగా విండో ప్రతి ఒక్కటి 100% మనకు ఇవ్వడం జరిగింది. చూస్తారు కదా ఈ 2 BHK పోర్షన్ మనకు 1000 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. టెర్రస్ పైకి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడదాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి మనకు ఏదైతే ఈ కమాన్ చూస్తారో ఈ కమానే షణ్ముఖ HND గేటెడ్ కమ్యూనిటీ. లోపలికి ఎంట్రీ కాగానే 3వ ఇల్లు మనది ఉంటుంది. మనకు ఎదురుగా పార్క్ ఉంటుంది. పార్కు పక్కకే మనకు ఏదైతే ఈ గోదాం చూస్తారో ఇది AC గోడౌన్ మనకు దూరంగా కనబడుతుంది కదా. జస్ట్ ఒక 200 మీటర్ డిస్టెన్స్లో మనకు శ్రీ చైతన్య కాలేజ్ కూడా ఉంటుంది. చూసారు కదా కింద 2 BHK పోర్షన్ చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ గురించి మీకు మరోసారి చెప్పేదంటే చూసుకోండి. దీంట్లో వాడిన
ఏదైతే స్టీల్ చూస్తున్నారో మనకు 18 mm 4 వాడబడ్డాయి, 12 mm 4, మొత్తం టోటల్ 8 రాడ్లు వాడబడ్డాయి. చాలా బాగుంది. చూసారు కదా, మంచి స్టీల్ వాడి మంచి మెటీరియల్ వాడి ఎక్కడ కూడా డస్ట్ అన్న పదం లేకుండా మంచి శాండ్తోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్లోరింగ్ కూడా మనకు అన్ని ప్రతి ఒక్కటి చిన్న చిన్న వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ వర్క్ చేయబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. బిళ్ళ లక్ష్మీరెడ్డి గారు చెప్పారు మీకు రేట్ అయితే, మళ్ళీ చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను. దీని రేటు చూసుకున్నైతే 62 లక్షలు చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు, మీ క్యాష్ కండిషన్ బట్టి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఈ ఇల్లు లొకేషన్కి రావాలన్నా దీని గురించి ఇంకేమైనా మీకు డౌట్లు ఉన్నట్టయితే లక్ష్మీరెడ్డి గారి నెంబర్ పైన ఇస్తున్నాను, తన ఫోన్ చేయడం దగ్గరుండి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. కన్స్ట్రక్షన్ పరంగానే సరే, డాక్యుమెంట్ పరంగా సరే, లొకేషన్ పరంగా సరే, ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మీకు చెప్పడం జరుగుతుంది. ఇంత మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి ప్రతిసారి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక మనం బ్యాంక్ లోన్ విషయానికి వస్తే ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే 70% అయితే ఏ బ్యాంకులో అయినా మనకు లోన్ అవైలబుల్ అవుతుంది. మనకు హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం అన్ని రకాల మంచి డెవలప్మెంట్ ఉంది కాబట్టి 80% కూడా వస్తుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.